సంఘం ఎవరిది? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినది. నేను కలిగి ఉన్నదంతా ఎవరిది? ఆయనది. నేను చేస్తున్నంత ఎవరిది? దేవుని పని. నేను అదే దూసుకెళ్ళేది, అదే నేను చేస్తున్న దానిలో నాకు పారదర్శకత ఉంది, స్పష్టత ఉంది. ఎవడెన్నన్నా అనుకొని ఎవడు ఎన్ని రకాల తిప్పలన్నా పడని, లెక్క కూడా చేయను. ఎందుకంటే నేనేమై ఉన్నానో నా దేవుని ముందు ఉన్నాను. నేను ఎవడు ఎన్ని రకాల మాటలు మాట్లాడితే నాకేంది, ఎవడు ఎంత ఘోషిస్తే నాకేంది, ఎంత మొత్తుకుంటే నాకేంది? నా దీపాన్ని వెలిగించిన వాడు నా ప్రభు. ఆర్పితే ఆయన ఆర్పాల, ఇంకా ఎవడు ఆర్పడు. నా ఎదుట తలుపులు తీసింది నా ప్రభు. వేస్తే ఆయన ముయ్యాలా, వెయ్యాలా, ఇక దాన్ని ఎవ్వడు ముయ్యలేడు, వెయ్యలేడు. కాబట్టి డోంట్ కేర్. ఈరోజు సమస్త ప్రవర్తనలో అదే వెతుక్కుంటున్నా, లోపాలుంటే దిద్దుకుంటున్నా, జాగ్రత్త పడుతున్నా, దేవుని శక్తి అడుగుతున్నా. ఏమని అడుగుతున్నాను తెలుసా? ఒక్కటే నిన్ను అడుగుతున్న వరము దేవా, వెండి బంగారాలు ధనగనక వస్తువాహనాలు కాదు, నీ ఎదుట నిన్ను సంతోషపెట్టే విధంగా బతకడానికి కావలసిన శక్తి నాకు ఇవ్వు, జ్ఞానాన్ని నాకు ఇవ్వు, నీ చిత్తం చేసేటువంటి కృప నాకు ఇవ్వమని అడుగుతున్నా. ఆమేన్. మరి మీరేం అడగాలనుకుంటున్నారు? మీ ఇష్టం. వినండి, ఇలాగ నువ్వు నీతి ప్రవర్తన కలిగి దేవుని కోసం బతకటం మొదలుపెట్టిన తర్వాత అయిపోయింది. ఇక నేను ముగిస్తున్నా, లేచానుగా, డౌట్ లేదు. ఇక ఇలా నువ్వు నీతిగా దేవుని కొరకు బ్రతకటం మొదలుపెట్టిన తర్వాత నీకు శోధనలు కలుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ అందులోనే ఉన్నావు, నువ్వు ఎదుర్కొంటున్నావు, నాకు తెలుసు. ఆల్రెడీ కొన్ని ఎదుర్కొంటున్నావు, అనుభవిస్తున్నావు. అయితే భయపడవాకు. నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా దేవుని ముందు అలానే కాపాడుకొని నడుచుకో. నీకు ఈరోజు కీడుగా పరిణమించినవన్నీ కూడా తప్పనిసరిగా రానున్న దినాల్లో నీకు మేలులుగా మారకపోతే అప్పుడు అడుగు. నేను చెప్పడంగా నువ్వే సాక్ష్యం ఇస్తావు. నిన్ను పరీక్షించిన తరువాత, నిన్ను పరీక్షించిన తరువాత నువ్వు క్వాలిఫై అయితే దేవుడు నీతిమంతులకు దాచిపెట్టినవన్నీ నీకు వస్తాయి. ఏమేమి రాశాడు? తన దృష్టికి ఇష్టమైన వాళ్ళకి ఏమేం చేస్తానని రాశాడో తెలుసా? నేను వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తా, తెలివినిస్తా, ఆనందాన్ని ఇస్తానని రాశాడు గ్రంథంలో. అంతేకాదు, వాళ్ళ కోసం కూడబెట్టే పని పాపాత్ములకు అప్పగిస్తా, వాళ్ళు కష్టపడి కూడబెట్టి వీళ్ళకి అందిస్తారు. ఆ చాకిరి వీళ్ళకు ఉండదు. అర్థమైందా? పాపాత్ముల ఆర్జితం వీళ్ళ చేతికి వచ్చేటట్టు నేను చేస్తాను అంటాడు ఆయన. 2, మూడవది, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని 127వ కీర్తన 2వ వచనం నుంచి మీరు చూస్తే ఇలా రాస్తుంది. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? నువ్వు దేవుని ముందు నీ ప్రవర్తనను బ్యాలెన్స్ చేసుకో తమ్ముడు. అందరూ జాబ్ కోసం తిప్పలు పడి తిరుగుతా పాపం కష్టాలు పడుతున్నారేమో. నేను చెబుతున్నా, నువ్వు దేవుని ముందు నీ ప్రవర్తనను జాగ్రత్త చేసుకొని, ఎదురు దెబ్బలు తగిలినా సరే నీ క్రమాన్ని నువ్వు అనుసరించి నువ్వు జాగ్రత్తగా దేవుని ముందు నీ ప్రవర్తనను కాచుకో. తగిన కాలం ముందు అదే నీ తలుపు తట్టిద్ది. డౌట్ లేదు. ఇష్టం నమ్మితే కొట్టు గట్టిగా, లేకపోతే వదిలేసే. అది దేవుని వాక్యం. సేవ చేసే సేవకుడా, ఒకవేళ నువ్వు ఇప్పుడు నీ పరిచర్యలో ఒకవేళ కుంటుపడుతూ ఉండొచ్చు, కానీ దేవుడు చెప్పిన నీతి నియమాల్లో నీవు నీ ప్రవర్తనని, నీ ప్రయాణాన్ని జాగ్రత్తగా సాగించు. పరీక్షలు అయిపోయిన తర్వాత, దేవుడు నిన్ను పరిశోధించడం అయిపోయిన తర్వాత, నీవు లెక్కించలేనంతగా ఆ దీవెనలని, ఆ పరిచర్యని ఆశీర్వదించి నిన్ను ముందుకు నడిపించబోతే అప్పుడు అడుగు. కానీ బుద్ధిలో లోపాలు లేకుండా జాగ్రత్త పడాలి. కక్కుర్తి బుద్ధి, ప్రలోభపు బుద్ధి, వ్యసనపు బుద్ధి, కుళ్ళుబోతు బుద్ధి, ఇంకో బుద్ధి ఏంది? లోభి బుద్ధి. ఈ దరిద్రాలు లేకుండా జాగ్రత్త పడాలి.
సేవలో నీకంటే వెనక వచ్చినోడు ముందు పోతే వ్యసన పడొద్దు. దేవా, వానిని దీవించావు నా సహోదరుడు, నన్ను కూడా క్రమంలోనే దీవిస్తావు, నీకు స్తోత్రం. నేనే వ్యసన పడను తండ్రి, వారికి ఇచ్చిన కృప వారిది, నాకు ఇచ్చే కృప నాది, నీకు స్తోత్రం అనుకో. నిన్ను కూడా వాడుకుంటాడు నా తండ్రి. నీ బాధ ఏంది? ఆస్తులు కాదు, ఆత్మలేగా. ఆత్మలు రక్షించాలనేగా, అనేక మందిని రక్షించాలనేగా. నా దేవుడు నీకు ఆ కృపను ఇస్తాడు. చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో తన ప్రియులు నిద్రించుచుండగా. ఏమండి, ఏ ఊళ్ళండి మీ? ఎన్ని ఊళ్ళండి? అసలు ఎంతెంత దూరాల నుంచి వచ్చారండి? ఎన్ని ప్రాంతాలండి? ఏందండి నిద్రపోకుండా? ఏందండి ఇది? అసలు ఏంది జర్నీలు? ఇంతంత జర్నీలు ఏందండి? నిన్న బయలుదేరి వచ్చారు మీరు. నిన్న ఎట్లాగండి? నేనే ఫోన్ చేశాను మీకు, కనీసం ఉత్తరం రాశాను, సెల్ ఫోన్ నేను మెసేజ్ పెట్టానా? ఎట్లాగండి? ఆయన మాట్లాడాడండి మీతో. నువ్వు రెడీగా చల్, బయలుదేరు. ఎక్కడికి? చిలకలూరుపేట. ఎక్కడికి? చిలకలూరుపేట. చిలకలూరుపేట ఉన్న పుణ్యక్షేత్రం ఏంది? మరి ఎందుకు బయలుదేరలేదు? అవును, ఒకప్పుడు అది ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే అది దేవుని సన్నిధి దానిలో ఉంది. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా చెప్పు గట్టిగా. ఎట్లా సాధ్యం ఇదంతా? నేనేమన్నా మీ ఇంటికి వచ్చానా? ఒక పూట మీకు పరిచర్య ఏమన్నా చేశానా? మొహమాటానికి ఏమన్నా వచ్చారా? ఏలే, ఒకటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, ఈరోజు ఎవరికి చెప్పాలో పంపించవాయా అని చెప్తాం. నువ్వు సిద్ధపరిచిన వాళ్ళు నడిపించవాయా అని చెప్తాం. ఆయన మాట్లాడతాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని రాస్తుంది. మనం పరిగెత్తితే కాదు, దేవుడు కదలాలి, దేవుడు కార్యం చేయాలి. దేవుడు కదలాలి, కార్యం చేయాలంటే ముందు మన వ్యక్తిత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. క్యారెక్టర్ లెస్ వ్యవహారాలు ముందు తీసేయాలి. అంటే నేను మంచిగా ఉన్నాను, మంచోడిని కాబట్టి దేవుడు ఈ కార్యం చేశాడు, నన్ను నేను హెచ్చించుకోవటంలా. దేవుని దృష్టికి ప్రియంగా నడుచుకుంటే ఏ పరిధిలో వాడుకోవాలో ఆ పరిధిలో ఆయన వాడుకుంటాడు. అది ఆయన దయ, ఆయన కృప. కానీ ఇందులో మన వ్యక్తిత్వం కూడా బ్యాలెన్స్ కావాలి అని చెప్తున్నాను నేను. చూడ్డా దేవుడు కుళ్ళుపోతు వాళ్ళని ప్రియులు అంటాడా? మా అమ్మాయి నాకు ఇష్టమైన ప్రియుల అమ్మ బుద్ధి అంతా కుళ్ళుపోతు బుద్ధి అని మెచ్చుకుంటాడా? మా అమ్మాయికి ఎంత కుళ్ళో, అసలు అచ్చంగా నా బుద్ధే వచ్చింది అంటాడా? పనికి మళ్ళీ అంటాడు. పనికి మళ్ళీ తను ఏంది ఆ బుద్ధి, ఏంది దరిద్ర బుద్ధి, నువ్వెట్లా నా కూతురు అంటాడు, నువ్వెట్లా నా కుమారుడు అంటాడు. మన వ్యక్తిత్వాన్ని పట్టించుకుంటాడు. నేను ఒకటే, దేవా నేను ఎట్లున్నానో చూడయ్యా నాయన, నా లోపాలు ఉంటే సరిచేయనాయన, నీకు ఇష్టం వచ్చినట్టు బతకటం, నీకు ఇష్టం వచ్చినట్టుగా బతకటానికి శక్తిని అని ప్రార్థన చేసుకొని పంపించాయా, నువ్వే మాట్లాడాయా వాళ్ళతో అంటే ఎంతమంది వచ్చి కూర్చున్నారు నిద్రలు మానుకొని. పిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, ఎవరు నిద్రపోవట్ల, కళ్ళు తెరిచి చూస్తానే ఉన్నారు ఇప్పుడు అందరూ. దేవుని స్తోత్రం. ఆయన కృప కదూ, ఆయన హస్తం తోడై ఉంటే కదా ఇది జరిగేది, లేకపోతే సాధ్యమా? మీలో అనేకులు నాకు తెలియదు, కానీ నన్ను మీకు పరిచయం చేశాడు ఆయన. సింపుల్గా చెప్పాలంటే ఒకటే, ఆయనకి నచ్చాల మనువా, అది అబ్బాయి ఆయనకి నచ్చాల నువ్వు. అది నువ్వు దేవుణ్ణి నమ్మటం కాదు, నిన్ను ఆయన నమ్మాలా. అది నువ్వు దేవుణ్ణి నమ్మటం కాదు, నిన్ను ఆయన నమ్మాలా. నువ్వు నచ్చాలా, నచ్చే విధంగా నడుచుకోవాలా. ఒక భర్త అన్ని విషయాల్లో సంతోషించినట్లు భార్య ఎలా నడుచుకుంటుందో, నీతి కలిగిన భార్య ప్రతి ప్రవర్తనలో ఆయనకు అభ్యంతరం కలగకుండా అన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ముందుగానే. అలాగా ఆయన కంటే ఎక్కువగా ఆయన్ని చూసుకోవాలా. ఆఖరికి భర్తకు సేవ చేసినా ఆయన్ని బట్టే చేయాలా.
ఏమండి, మీరు సాగించే సాగింపులకి ఖచ్చితంగా నీకు మామూలుగా ఉండేది కాదు. నేను లోబడ్డాను, ఇంతగా నీకు ఉపచారం చేస్తున్నానంటే ఎవరి కృపో తెలుసా? ఆయన కృపే. ఆయనను బట్టి నీకు ఈ పరిచర్య, ఆయనను బట్టి నీకు ఇదంతా. అమ్మా భార్యమణి, నువ్వు ఇంతసేటు హడావిడి చేస్తున్నా నేను నిన్ను ఎందుకు భరిస్తున్నానో తెలుసా? లేకపోతే నీకు ఎప్పుడో న్యాయం జరిగేది. ఎందుకు వచ్చుకుంటా? ఆయనను బట్టి నీవు ఆయనకు నచ్చాలి. నీ వ్యక్తిత్వాన్ని ఆయన ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాడు. పరిగణలోకి తీసుకొని పరీక్షిస్తాడు. ముళ్ళ చెట్టులాగా అయిద్దా, వల్లి పద్మంలాగానే ఉంటుందా? ముళ్ళ చెట్టులాగా అవుతాడా, వల్లి పద్మంలాగానే ఉంటాడా? పరిస్థితులు మారినా తన తత్వాన్ని కోల్పోకుండా ఉంటాడా? ఒక ఎగ్జాంపుల్ ఉంది. పల్లెటూళ్ళల్లో కాలువలు పారుతుంటాయి కదా. ఒక తేలు నీళ్ళల్లో కొట్టుకుంటుందంట. ప్రవాహానికి పోతా ఒక చిన్న చెట్టు కొమ్మ తగిలి ఆగింది. ఆ నీళ్ళల్లో పోలేక, అది ఎక్కలేక ఒడ్డుకి ఇబ్బంది పడుతూ ఉంటే మీలాంటి మనిషి ఒకడు వెళ్ళి, దేవుని బిడ్డ, ఆ తేలుని చేత్తో పట్టుకొని ఒడ్డునేసాడంట. ఆ చేత్తో పట్టుకొని ఒడ్డునేయటానికి పోతున్నప్పుడు ఇంకొకడు చూశాడు. ఏ తేలది ఏంది, దాన్ని ఏంది కాపాడబోతున్న? తేలది వేసిద్ది, నేను కుట్టిద్ది అంటానే ఉన్నాడు. పట్టుకొని ఒడ్డునేసాడు. ఏదో ఈయన కనికరం వచ్చింది, ఒడ్డునేసాడు. ఆయన అడిగాడు, కుట్టింది అది నిజంగానే? ఎందుకంటే మరి తేలు ఊరుకోదుగా. కాపాడటానికి పట్టుకున్నా సరే, ఆహా ఇతను నన్ను కాపాడటానికి పట్టుకున్నాడు అనుకోదు. అరే అసలుకే నీళ్ళల్లో ప్రమాదంలో నేనుంటే ఇదేంది నా మీద వచ్చి పడిందని టపిమని కొండంత వేసింది. కుట్టింది. దాన్ని ఒడ్డుని విసిరాడు. ఇక ఇల్లు ఇస్తున్నాడు. అది చూసినోడు అన్నాడు, అణిగిందా? అది తేలు కుట్టిద్ది, కాపాడేవాడని దానికి తెలియదు. పిచ్చి కదా, ఎందుకు దాన్ని నువ్వు ఆ పని చేసుకుని ఇప్పుడు ఈ పని చేసుకున్నావు అంటే, కాపాడేవాడిని కూడా కొట్టడం దాని తత్వం అయితే, ఆ చిన్న జీవి తన తత్వాన్ని మార్చుకోకపోతే, కుట్టేదాన్నైనా సరే కాపాడటం అనేది నా తత్వం, నేనెట్ట మార్చుకుంటాను అన్నాడట. ముళ్ళ చెట్ల మధ్యలో గాయాలు పొందామని మనం ముళ్ళ చెట్లాగా మారుతామా? లేకపోతే స్మూత్గా వల్లి పద్మం ఉన్నట్లు నిర్మలంగా, కోమలంగా, మృదుత్వంగా మన తత్వాన్ని అలానే కొనసాగిస్తామనేది చూసి మనం పాస్ అయితే అబ్రహాంతో మాట్లాడినట్టు మాట్లాడతాడు నీతో. ఎంత కృపనిస్తాడో కూడా ఇక మనం అంచనా వేయలేం. నేను చెప్తున్నా, గ్యారంటీ ఆయన చేస్తాడు సాయం. నువ్వేం జుట్టు పీక్కోని గందరగోళం కావాల్సిన అవసరంలా. అబ్బో నా లైఫ్ ఏమైద్దో, అమ్మో నా జీవితం ఏదో, ఓ నా పిల్లలు ఏమవుతారో, నా లైఫ్ ఏమొద్దు. నీవు జీవించు సంవత్సరములన్నిట నీకు ఆయన తోడుంటాడు. సమయం ఆసన్నమైనప్పుడు నిన్ను ఎలాగ సిద్ధపరచుకొని తీసుకోవాలో ఆయన తీసుకుంటాడు. లేదా ఆయన రాకడికే నిన్ను సిద్ధపరిస్తే సిద్ధపరచుకుంటాడు. ఆయన చూసుకుంటాడు. నమ్మితే నేను చెప్పినట్టు సాధన చేయి. ఏందో వాళ్ళ ధర్మం వాళ్ళు చెబుతారు కానీ అవన్నీ మన వల్ల ఏడయిద్దంటావో, ఊరేగుని ఇష్టం వచ్చినట్టు నేను చేయగలిగింది ఏం లేదు. లేదన్నా నేను తీసుకుంటాను ఈ పాయింట్స్ అని అంటే పోరాడు. ఇక ఏమేమి సిద్ధపరిచాడంట? జ్ఞానము, తెలివి, ఆనందాన్ని నేను నా బిడ్డలకి ఇస్తాను. అంతేకాదు నెమ్మదిగాను సుఖముగాను గడుచు సంవత్సరములు నీకు ఇస్తాను అన్నాడు. నీవు నిద్రించుచుండగా నీకు కావాల్సిన సహాయాన్ని నా దేవుడు సిద్ధపరుస్తాడు. మీ పిల్లలకు కావాల్సిన సహాయాన్ని నా దేవుడు సిద్ధపరుస్తాడు. ఆయనే చూసుకుంటాడు. ఒక డోర్ క్లోజ్ అయింది అని నువ్వు బాధపడొద్దు. ఒక డోరు నీకు ముయ్యబడితే 7 ద్వారాలు నా తండ్రి నీకు తెరుస్తాడు. అరే నాకు ఈ డోర్ క్లోజ్ అయిపోయింది, అయ్యో దేవా అని నువ్వు బాధపడొద్దు. 7 ద్వారములు నీ కోసం నా దేవుడు తెరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయనకి నచ్చావు. నీ ఆంతర్యాన్ని ఆయన ఎరుగున్నాడు. నీ వ్యక్తిత్వం నచ్చింది, నీ మంచితనం నచ్చింది, నీ ప్రేమ నచ్చింది, నీ దీన మనసు నచ్చింది, నీ త్యాగబుద్ధి నచ్చింది, నీ సహనం నచ్చింది, నీ క్షమాగుణం, దయాగుణం నచ్చింది, నీ వ్యక్తిత్వ సౌందర్యం ఆయన ఆకర్షించింది. ఇంకా నా దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? ఇంకా ఎన్ని సిద్ధపరిచాడో తెలుసా? బోల్డ్ అన్నీ ఉన్నాయి.
తన ప్రియులకి ఈ లోకం చేతిలో పడకుండా కూడా కాపాడుకుంటాడంట. అది ప్రసంగిలోనే 7లో రాసుంది. దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుండి తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వల్ల పట్టబడుదురు అన్నాడు. ఉరుల వంటి మనస్సు, వందకముల వంటి చేతులు కలిగినటువంటి స్త్రీ అని లోకానికి పేరు. దేవుణ్ణి ప్రేమించి వెంబడించే పిల్లలు అమాయకంగా లోకంలో పడబోయినా సరే ఆయన తప్పిస్తాడట, పడనీయడట, కాచుకుంటాడట కంటి పాప వలె. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము చదువు 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు గాని. స్త్రీ అంటే అక్షరార్థమైన స్త్రీ కాదు. లోకానికి స్త్రీ అనే పేరు పెట్టాడు ఇక్కడ. దేవుని దృష్టికి మంచివారైన వారు. ఇందాక దేవుని దృష్టికి మంచి వాళ్ళకి ఏమి ఇస్తానన్నాడు మీకు తెలుసు. ఇప్పుడు దేవుని దృష్టికి మంచి వాళ్ళకి ఏం చేస్తానన్నాడు? దాని నుండి, లోక ఆకర్షణల నుండి, సాతాను కుట్రలలో నుండి ఆయన సేవ్ చేస్తానని మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక.